నమస్కారం, జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అవ్వాతాతలకి భరోసా కల్పిస్తూ వారికి అండగా నిలిచిన ప్రభుత్వం మనదని సీఎం జగన్ వెల్లడి. అవ్వాతాతల ఆప్యాయతపై ట్వీట్ చేసిన సీఎం, అవ్వాతాతల సంక్షేమం కోసం వారికిచ్చే పెన్షన్ను 3,000కు పెంచి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని స్పష్టీకరణ. ఎన్నికలకు మరో జాబితాన్ని విడుదల చేసిన తెలుగుదేశం ప్రభుత్వం. ఈ జాబితాలో 9 అసెంబ్లీ, 4 పార్లమెంటు స్థాన అభ్యర్థుల్ని ఖరారు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు. ఎట్టకేలకు భీమిలి స్థానాన్ని పట్టుబట్టి సాధించుకున్న గంటా శ్రీనివాసరావు. విశాఖ టీడీపీ కార్యాలయంలో అత్యంత ఘనంగా జరిగిన పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. కార్యక్రమంలో పాల్గొని పార్టీ జెండా ఎగురవేసిన పార్లమెంట్ అభ్యర్థి శ్రీభరత్, పార్లమెంట్ ఇన్ఛార్జి గండి బాబ్జీ. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్న బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్. స్వామివారి ఆశీస్సులతో నేటి నుంచి ప్రచారం ప్రారంభిస్తున్నట్లు వెల్లడించిన సీఎం రమేష్. రాష్ట్రంలో ముస్లిం, మైనార్టీ వర్గాల అభ్యున్నతికి పెద్దపీట వేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రమేనన్న వైసీపీ సీనియర్ నేత డాక్టర్ జహీర్ అహ్మద్. ముస్లిం, మైనార్టీ వర్గాల సంక్షేమం కొనసాగాలంటే జగనే మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని పిలుపు. అవ్వాతాతల ఆప్యాయతపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. అవ్వాతాతలకి భరోసా కల్పిస్తూ వారికి అండగా నిలిచిన ప్రభుత్వం మనదే. అవ్వాతాతల సంక్షేమం కోసం వారికి ఇచ్చే పెన్షన్ను 3,000 పెంచి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. మనం చేసిన మంచి దారి పొడవునా వారు చూపిస్తున్న అభిమానంలో కనిపిస్తూ ఉంది అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. కర్నూలు జిల్లాలో సీఎం జగన్ బస్ యాత్ర కొనసాగుతోంది. జననేత సీఎం జగన్ పై ప్రజలు హద్దులు లేని అభిమానం చూపుతూ ఉన్నారు. వివిధ వర్గాల తరపున సీఎం జగన్ కు కానుకలు అందిస్తూ ఉన్నారు. చిరునవ్వుతో స్వీకరించి వారితో సీఎం ఫోటోలు దిగారు. జై 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 జగనంటూ సై 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 నీ సాటే లేరంటూ జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ. ఎంతమంది కలిసొచ్చిన ఎన్నికల యుద్ధం, కార్యకర్తలే కదం తొక్కేందుకే సిద్ధం. రానున్న ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ తాజాగా మరో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 9 అసెంబ్లీ, 4 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు. వేమిలి స్థానాన్ని గంటా శ్రీనివాసరావు పట్టుబట్టి సాధించుకోవడంతో టీడీపీ అధ్యక్షులు కళా వెంకట్రావుకు చీపురుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు అయింది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల కోసం పెండింగ్ స్థానాలకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అభ్యర్థుల్ని ఖరారు చేశారు. 4 లోక్సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లతో శుక్రవారం మధ్యాహ్నం జాబితా విడుదల చేసింది టీడీపీ. లోక్సభ స్థానాల్లో భాగంగా విజయనగరం, అప్పలనాయుడు, ఒంగోలు మాగుంట శ్రీనివాసులరెడ్డి పేర్లను ఖరారు చేసింది. అలాగే అనంతపురం అభ్యర్థిగా అంబికా లక్ష్మీనారాయణ, కడప నుంచి భూపేష్ రెడ్డి పేర్లను ప్రకటించింది. ఇక 9 అసెంబ్లీ స్థానాలకు గాను అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మొత్తానికి పంతం నెగ్గించుకుని గంటా శ్రీనివాసరావు విశాఖ భీమిలి సీటు దక్కించుకున్నారు. విజయనగరం, చీపురుపల్లి నుంచి మంత్రి బొత్సాపై పోటీకి మనో సీనియర్ కళా వెంకట్రావు చంద్రబాబు ముందుంచారు. దర్శిలో గొట్టిపాటి లక్ష్మికి అవకాశం కల్పించారు. కదిరిలో యశోద దేవి స్థానంలో కందికుంట వెంకట ప్రసాద్కు ఛాన్స్ ఇచ్చారు.
జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నాయకులు, అభిమానులు, కార్యకర్తలతో కలిసి పార్లమెంట్ లోక్సభ అభ్యర్థి మోత్కుపల్లి శ్రీ భరత్, పార్లమెంట్ అధ్యక్షులు గండి బాబ్జీ, ప్రధాన కార్యదర్శి పొలమరశెట్టి శ్రీనివాసరావులు, ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవిరావు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి జెండా ఎగురవేసి కేక్ కటింగ్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని శ్రీ భరత్, గండి బాబ్జీ మాట్లాడారు. పేద ప్రజల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించారని తెలిపారు. జనసేన, బీజేపీలతో కలిసి ఒక సదాశయంతో ఎన్నికల్లోకి వెళ్తున్నారని తెలిపారు. ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసమే అని ప్రజలు తెలుసుకోవాలని కోరారు. దారి తప్పి పార్టీకి దూరమైన వారు తిరిగి చేరాలనుకుంటే ఆదరిస్తామని తెలిపారు. ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి రావడం అంటే అది ప్రపంచ రికార్డు అని ఆ రోజు చెప్పడం జరిగింది. అటువంటి పార్టీ పెట్టి ఈవేళ తెలుగు ప్రజలకు ప్రపంచం మొత్తం మీదే ఒక గౌరవాన్ని సంపాదించింది ఈ పార్టీ. ఈరోజు ఈ పార్టీని స్థాపించడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. కానీ ఈ సందర్భాన్ని బట్టి నేను మీ అందరినీ కూడా, మీడియా మిత్రుల్ని, మా నాయకుల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, మరొకసారి మీరందరూ కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస పాలన అంతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలుసుకొని కష్టపడి పనిచేయాలని చెప్పి కోరుతున్నాను. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అయిపోయిందన్నారు. అట్లాగే 2004లో ఓడిపోయిన తర్వాత 10 ఏళ్ళు ప్రతిపక్షంలో పార్టీని నిలబెట్టడం కూడా చిన్న విషయం కాదు. కొన్ని వార్డ్స్లో సరైన నాయకత్వం పైన నుంచి లేకపోయినా, వాళ్ళకి టైం ఇవ్వకపోయినా, 1-2 వార్డ్స్లో 20-25 ఏళ్ళలో మాకెవరు ఇట్లా రివ్యూ చేయలేదని అన్న మెజారిటీ బూత్ ప్రెసిడెంట్సు, వార్డులో ప్రెసిడెంట్సు, లీడర్సు ఇంకా అదే కమిట్మెంటు, నిబద్ధత, జనాలకి ఏదో ఒక మంచి చేయాలి అనేది చూస్తుంటే ఇక్కడ ఏదో ఒక సంథింగ్ స్పెషల్ ఉంది తెలుగుదేశం పార్టీలో. అన్నగారు పెట్టినప్పుడు ఆయన పుట్టించిన నమ్మకం, ఎవరైతే ఆయన ఎన్నుకున్నారో ఆ అనుబంధం అనేది ఇంకా నడుస్తుంది. నేను కోరేది ఏంటంటే, ఇట్లా విలువలు కలిగిన ఒక పార్టీ, విలువలు కలిగిన నాయకులు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరినీ కాపాడుకునే బాధ్యత ఇప్పుడు యువరక్తంగా మేము వస్తున్నాం కాబట్టి మా మీద కూడా ఉంది. భవిష్యత్తులో నెక్స్ట్ 30-40 ఇయర్స్ ఇట్లాగే పార్టీ మంచిగా కంటిన్యూ అవ్వాలి అంటే సీనియర్సు, మంచి ఆలోచనలు ఉన్న వాళ్ళందరినీ కాపాడుకుంటూ యువరక్తంను కూడా తీసుకొచ్చే బాధ్యత మా అందరి మీద ఉంది. ఇవాళ విశాఖపట్నం పార్లమెంట్లో కూడా మా పార్లమెంట్ ప్రెసిడెంట్గా కొత్తగా గండి బాబ్జీ గారు కూడా పదవి తీసుకోవడం జరిగింది. మా జనరల్ సెక్రటరీ పొలమరశెట్టి శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. వాళ్ళందరూ, మీ అందరం కలిపి భవిష్యత్తులో తెలుగుదేశము, జనసేన, బీజేపీ కూటమి గెలుస్తుందని మీ అందరం బలంగా నమ్ముతున్నాం. వచ్చినప్పుడు మా బాధ్యత ఏంటి అంటే, ఆ పార్టీలో ఏదైతే మంచి ఉందో దాన్ని ఇంకా బలపరిచి పెంచుకోవడం, ఎవరైతే కొంత దారి తప్పారో వాళ్ళని తిరిగి మళ్ళీ దారిలో తీసుకుని రావడం, అండ్ నెక్స్ట్ 40 ఇయర్స్ కోసం పార్టీ ఇదే ఉత్సాహంతో ముందుకెళ్లాలని చాలా బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ పార్టీలో చాలామంది, లక్షలాది మందికి ఒక అంబ్రెల్లా లాగా, ఒక ప్రొటెక్షన్ లాగా ఉంది. వాళ్ళందరూ ఎన్నో ఏళ్ళుగా త్యాగాలు చేసి జనాలకి సేవ చేస్తున్నారు. వాళ్ళందరినీ చూసుకునే బాధ్యత కూడా మా మీద ఉంది. ఎందుకంటే వాళ్ళని మేము చూసుకుంటే వాళ్ళు ఇంకా జనాల్ని చూసుకుంటారు. ప్రత్యేకంగా రూరల్ ప్రాంతాల్లో కార్యకర్తల పాత్ర చాలా చాలా ఎక్కువ. సో వాళ్ళని కూడా ఇవాళ ఏంటంటే రాజకీయాలు అబద్ధాలు, చీటింగ్ ఎక్కువ అయిపోయి జెన్యూన్గా ఉన్న నాయకుల్ని చాలామంది దెబ్బైపోయి సైడ్ అయిపోతున్నారు. అది అవ్వకుండా చేసే బాధ్యత మాత్రం నేను తీసుకుంటాను. ఈ రోజు నాకు అది ప్రత్యేకంగా, ఎందుకంటే ఇది అనకాపల్లి బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి బరిలోకి దిగుతున్న సీఎం రమేష్ తన ఎన్నికల ప్రచారాన్ని సింహాద్రినాథుని ఆశీస్సులతో ప్రారంభించారు. ఈ సందర్భంగా శుక్రవారం సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకుని సింహగిరిపై జరుగుతున్న సుదర్శన నరసింహ మహాయజ్ఞంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అత్యంత మహిమగల సింహాద్రినాథుని ఆశీస్సులు తీసుకుని అనకాపల్లి పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నానని తెలిపారు. స్వామివారి అనుగ్రహం ప్రజలందరితో పాటు తమపై ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఈ ఎన్నికల్లో 3వ దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మళ్లీ గెలుస్తారని విశ్వాసం ఇక్కడ లభించిన ఆదరణ చూస్తే తెలుస్తుందని పేర్కొన్నారు.
బ్రదర్ కొంచెం రామా కొంచెం అనకాపల్లి పార్లమెంట్కి వెళ్ళి అక్కడ ఈ ప్రచారానికి పోయే ముందుగా ఇక్కడికి వచ్చి సింహాచలం లక్ష్మీనరసింహస్వామి దర్శనం అలాగే ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఆ స్వామి ఆశీస్సులు తీసుకొని ఈ పార్లమెంట్ ఎలక్షన్ పని మొదలు పెడతామని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు అందరి ఆదరణ, ప్రజల్లో స్పందన చూస్తే ఆ స్వామి ఆశీస్సులు తప్పకుండా నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న నాకు స్వామి ఆశీర్వాదాలు ఉంటాయి, అనకాపల్లి ప్రజల ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇప్పుడు ర్యాలీగా అక్కడికి వెళ్ళి అక్కడ కూడా పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. దాని తర్వాత మిగతా విషయాలను చెప్తాను. దేశ చరిత్రలో ఎన్నడూ ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఇవ్వని హక్కులు ముస్లింలకు ఆంధ్రప్రదేశ్లో ఇచ్చి చట్టసభల్లో సైతం ముస్లింలకు పెద్దపీట వేసిన ఘన చరిత్ర ముఖ్యమంత్రులు దివంగత రాజశేఖర రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని వైసీపీ సీనియర్ నాయకుడు డాక్టర్ జహీర్ అహ్మద్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఏ ప్రభుత్వం చేయని సాహసం రాజశేఖర రెడ్డి ప్రభుత్వం చేసిందని తెలిపారు. ముస్లింలకు 4% రిజర్వేషన్ కల్పించడంతో పాటు 7 ముస్లింలకి ఎమ్మెల్యే ఇచ్చిందని తెలిపారు. స్వాతంత్ర భారతదేశంలో పాకిస్తాన్ విడిపోయిన నాడు దేశాన్ని నమ్ముకొని ఉండిపోయిన ముస్లింలకు నిజమైన న్యాయం రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ రాష్ట్రంలో జరిగిందని కొనియాడారు. ఇదే సంక్షేమం, ఇదే సామాజిక న్యాయం ముస్లింలకు కొనసాగాలంటే ఖచ్చితంగా మళ్లీ జగన్ ముఖ్యమంత్రి కావాలని తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్న జగన్మోహన్ రెడ్డి పాలన మళ్లీ రాష్ట్రంలో రావాల్సిన ఆవశ్యకత ఉన్న నేపథ్యంలో అత్యధిక మెజారిటీ సీట్లతో వైసీపీని గెలిపించాలని కోరారు. భారతదేశంలో ముస్లిమ్స్ పాత్ర, ముస్లిమ్స్ ఎక్కడున్నారు, ఏ విధంగా ఉన్నారు, డివైడ్ అయిన తర్వాత అనేక మంది ముస్లిమ్స్ పాకిస్తాన్ వెళ్ళిపోవటం జరిగింది, డివైడ్ అయిపోయారు. తక్కిన వాళ్ళందరూ కూడా ఎవరైతే దేశాన్ని, భారతదేశాన్ని ప్రేమించారో, ఈ దేశంలో ఉండాలనుకున్నారో, ఈ దేశంలో బతకాలనుకున్నారో, ఈ దేశంలో అభివృద్ధి చెందాలనుకున్నారో, ఈ దేశాన్ని వాళ్ళ సొంత దేశంలాగా భావించారో వాళ్ళందరూ కూడా ముస్లిమ్స్ భారతదేశంలో ఉండిపోవటం జరిగింది. 75 సంవత్సరాల కాలంలో భారతదేశంలో ఈ 75 సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 years అయిపోయింది. భారతదేశంలో ఉన్న మైనారిటీస్, ముస్లిమ్స్, వాళ్ళు అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడేలాగా ఎవరు కూడా అభివృద్ధి చెందలేదు. ఈరోజు ముస్లిం పాపులేషన్ 15 నుంచి 20% దేశంలో ఉన్నారు. చిన్న మెకానిక్ షెడ్లు పెట్టుకోవటం, లేదో మాంసం కొట్లలోనో, లేకపోతే వాచ్లు రిపేర్లు చేసుకోవటంలోనో, ఇలాంటి చిన్న చిన్న వాటిల్లోనే ఉండిపోయి చాలా పేదరికంలో ఉన్న ముస్లిమ్స్ ఈ దేశంలో ఉన్నారు. అలాంటి వల్ల మనల్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ దేశంలో. ఈరోజు మన రాష్ట్రంలో రాష్ట్రం సెపరేట్ అయిపోయిన తర్వాత ముస్లిమ్స్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరు కూడా లేరు. ముస్లిమ్స్ ఏమవుతున్నారు, ముస్లిమ్స్ పరిస్థితి ఏంటి, ముస్లిమ్స్ యొక్క ఆర్థిక పరిస్థితులు ఏంటి, వాళ్ళు ఏ పరిస్థితుల్లో బ్రతుకుతున్నారు, ఏ విధమైన ఇళ్లల్లో ఉన్నారు, వాళ్ళకి ఏమన్నా పరిశ్రమలు ఉన్నాయా, ఎవరు పట్టించుకోలేదు. అలాంటి సందర్భంలో దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ఒక గొప్ప సంస్కరణ, 4% రిజర్వేషన్ ముస్లింకి కల్పించాలి. 4% రిజర్వేషన్ ముస్లిమ్స్కి కల్పిస్తేనే వాళ్ళు విద్యారంగంలో కానీ, అలాగే ఉద్యోగాల్లో కానీ అర్హతలు పొందుతారు, తక్కిన వాళ్ళతో కూడా డెవలప్ అవుతారు అని ఒక మహోన్నత ఆశయంతో 4% రిజర్వేషన్ ముస్లిమ్స్కి కల్పించడం జరిగింది. ఒక స్థిరమైన నిర్ణయంతో, ఒక స్థిరమైన ఆశయంతో ఆయన ముస్లిమ్స్ని ఆదుకోవటం చేశారు. కీటం ఈరోజు మనం చూస్తున్నాం. ఈరోజు 7 మంది ముస్లిమ్స్కి ఎమ్మెల్యేగా, మరి ఎమ్మెల్యేస్గా వాళ్ళకి అవకాశం కల్పించటం అనేది ఇది ఒక చరిత్ర.
ఎందుకంటే ఎప్పుడు కానీ ముస్లిమ్స్కి 7 ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వటం అనేది ఈ చరిత్రలో జరగలేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఇది జరగని విషయం. జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన సహాయం చేయటం ఈరోజు మనం రాష్ట్రంలో చూస్తున్నాం. సో ఇది కాకుండా జనరల్ కోటాలో ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్లు ఉంటాయో, ఇంకా అమ్మఒడులు ఉంటాయో, ఇవన్నీ కూడా ఏదైతే అందరికీ మతాలకి సంబంధం లేకుండా, కులాలకి సంబంధం లేకుండా దాంట్లో కూడా ముస్లిమ్స్ ఈరోజు మనం చూస్తే ముస్లిమ్సే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీలకి కూడా ఈరోజు ప్రాధాన్యత రాజకీయంలో ఇవ్వటం జరిగింది. అలాగే మరి వెల్ఫేర్ కార్యక్రమాల్లో కూడా, సంక్షేమ కార్యక్రమాల్లో కూడా భాగస్వామ్యం చేయటం జరిగింది. కాబట్టి మేమందరం కూడా ముక్త కంఠంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు. ఈ రాష్ట్రంలో సంక్షేమం కొనసాగాలంటే ఏదైతే ఆయన నవరత్నాలు అన్నారో దాన్ని 99% పాటించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఏదైతే ఆయన చేస్తున్న కార్యక్రమాలు ఉన్నాయో దానికోసం మేమందరం కూడా సంతోషంగా ఉన్నాం, ప్రార్థనలు చేయటం జరుగుతుంది. ఈరోజు మేమందరం కూడా కోరుకుంటున్నాం భగవంతుణ్ణి, తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు విపరీతమైన మెజారిటీతో మళ్ళా రెండోసారి ఈ రాష్ట్రంలో సీఎం కావటం తథ్యమని మేమందరం కూడా భావిస్తున్నాము. భక్తకోటి ఆరాధ్య దైవం సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి ఆలయంలో 3వ రోజు శ్రీ సుదర్శన నరసింహ మహాయజ్ఞం అంగరంగ వైభవంగా జరిగింది. శుక్రవారం వేలాది మంది భక్తులు యజ్ఞంలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. ఒకవైపు సర్వాభరణాలతో గోవిందరాజస్వామి, మరొక వైపు శ్రీ సుదర్శన చక్ర పెరుమాళ్ను వేద మంత్రాలతో మృదు మధుర మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా పూజాది కార్యక్రమాలు జరిపించారు. భక్తులకు గోత్రనామాలతో పూజలు జరిపించి వారికి యజ్ఞ ప్రసాదం, భోజన సదుపాయం కల్పించారు. యజ్ఞంలో పాల్గొన్న భక్తులంతా స్వర్ణ కవచ అలంకరణలో ఉన్న సింహాద్రినాథుని దర్శించుకుని సేవించుకున్నారు. యజ్ఞం మహాపూర్ణాహుతిలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ ఈవో ఎస్ శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో భక్తులు అన్ని సదుపాయాలు కల్పించారు. कर्मणि अद्य तृतीय दिवसे प्रातराराधनांग वेद इतिहास पुराण स्तोत्र दिव्य प्रबंधादीनवधाय नृसिंहदेवमाश्रये संचलत् सटा छटा विनूत्न मेघमण्डलम् संचलत् सटा छटा विनूत्न सिंहशैलमन्दिरं नृसिंहदेवमाश्रये सिंहशैल ఏంటంటే మనస వాచ కర్మణః భగవంతుడి పైన అంటే 7 యుగాల పూర్వం ఉన్నటువంటి దైవం సింహాద్రి. ఆ తర్వాత దుగ్గల పోయుడు ఒక ఆయన ఈ పోడు వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు. ఆయన వ్యవసాయం చేస్తుంటే వర్షాకాలంలో ఆయన కొర్రచేను వేసాడు. ఆ కొర్రచేను వేయడానికి ఒక వరాహం వస్తువు వేస్తుంది. ఏంటి వరాహం వేస్తుంది రోజును, దీన్ని ఎలాగైనా మాట పెట్టాలని ఆయన మాట పెట్టి ఆ వరాహం తెస్తుంటే ఆ వరాహం మీద బల్యాన్ని ప్రయోగించారు.
ఆ వరాహం మీద బల్యాన్ని ప్రయోగిస్తే ఆ బల్యం కాస్త ఆ వరాహం యొక్క ఆ పక్కటి ఎముడికి తగిలింది. రక్తం ఊడుతూ ఆ వరాహం పరిగెడితే ఆ వరాహాన్ని వెంబడిస్తూ దుగ్గన కూడా పరిగెడితే కొంత దూరం వెళ్ళాక ఆ వరాహం కాస్త పుట్టలో దూరిపోయి కనిపించకపోయేసరికి ఏమైంది వరాహం అని ఆయన ఆశ్చర్యపోతూ ఉంటే దుగ్గనబోయుడికి ఆ అశరీరవాణి రూపంలో ఈ పుట్టలో వరాహ నృసింహుడిని నేనున్నాను, మీ కటకం చేయలేటువంటి రాజుకి వెళ్ళి చెప్పి నాకు ఆలయ ప్రాకారాలు కట్టించి ఆరాధన వ్యవస్థను ఏర్పరచమని చెప్పమని పంపించారు. సరే దుగ్గన వెళ్ళి కటకం చేయలే రాజు పురూరవుడికి చెప్తే ఒరే మతి భ్రమించినట్టుందిరా నీకు, ఎక్కడైనా పాము పుట్టలో దూరుతుంది కానీ పంది పుట్టలో దూరుతుందా, నాకేదో చెప్తున్నావు నువ్వు అని వీరి మాట సరకు కాకుండా దుగ్గనని 35 వార్డు వైసీపీ అధ్యక్షులు అలుపన కనకారెడ్డి, ఆది విష్ణురెడ్డి, వాసల్ల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో 3వ రోజు దక్షిణ శాసనసభ్యులు అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ప్రచార యాత్ర కొనసాగింది. ప్రత్యేక అతిథిగా దక్షిణ ఎన్నికల వైసీపీ పరిశీలకులు ద్రోణంరాజు, శ్రీవాత్సవ్ వాసుపల్లితో కలిసి ప్రచారం చేశారు. కల్లుపాకలు ప్రాంతం గడప గడపకు వెళ్లి ప్రజల్ని పలకరించి విలువైన ఓట్లను ఫ్యాన్ గుర్తుకి వెయ్యాలని అభ్యర్థించారు. స్థానికులు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ హారతులిచ్చి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గం వైసీపీ శ్రేణులు, 35 వార్డు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పల్లికి వెళ్ళిపోయారు. వచ్చి అన్న మేడం 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 కొంచెం అలా రివర్స్ సార్
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అవ్వాతాతలకి భరోసా కల్పిస్తూ వారికి అండగా నిలిచిన ప్రభుత్వం మనదని సీఎం జగన్ వెల్లడి. అవ్వాతాతల ఆప్యాయతపై ట్వీట్ చేసిన సీఎం, అవ్వాతాతల సంక్షేమం కోసం వారికిచ్చే పెన్షన్ను 3,000కు పెంచి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని స్పష్టీకరణ. ఎన్నికలకు మరో జాబితాన్ని విడుదల చేసిన తెలుగుదేశం ప్రభుత్వం. ఈ జాబితాలో 9 అసెంబ్లీ, 4 పార్లమెంటు స్థానాల అభ్యర్థుల్ని ఖరారు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు. ఎట్టకేలకు భీమిలి స్థానాన్ని పట్టుబట్టి సాధించుకున్న గంటా శ్రీనివాసరావు. విశాఖ టీడీపీ కార్యాలయంలో అత్యంత ఘనంగా జరిగిన పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. కార్యక్రమంలో పాల్గొని పార్టీ జెండా ఎగురవేసిన పార్లమెంట్ అభ్యర్థి శ్రీభరత్, పార్లమెంట్ ఇన్ఛార్జి గండి బాబ్జీ. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్న బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్. స్వామివారి ఆశీస్సులతో నేటి నుంచి ప్రచారం ప్రారంభిస్తున్నట్లు వెల్లడించిన సీఎం రమేష్. రాష్ట్రంలో ముస్లిం, మైనార్టీ వర్గాల అభ్యున్నతికి పెద్దపీట వేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రమేనన్న వైసీపీ సీనియర్ నేత డాక్టర్ జహీర్ అహ్మద్. ముస్లిం, మైనార్టీ వర్గాల సంక్షేమం కొనసాగాలంటే జగనే మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.